హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ క్రీస్ విత్ పుషి. సో జస్ట్ ఇప్పుడే కొరియన్ కనకరాజు మూవీ ట్రైలర్ అయితే చూడడం జరిగింది. ఈ మూవీలో నాకు నచ్చింది ఏంటి, ఏది నచ్చలేదు, దేని గురించి మనం డిస్కస్ చేయడానికంటే ముందు ఒకసారి మన ఛానల్ని విజిట్ చేయండి. ఒకవేళ కానీ మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ని. ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ కంటెంట్ పైన వీడియో కాల్లో కామెంట్ చేయండి. సో ఇక ఈ ట్రైలర్లో నాకు నచ్చింది నచ్చని విషయాల గురించి మాట్లాడేదైతే, సో ఈ మూవీ స్టోరీ గురించి అయితే డైరెక్టర్ మెట్లపాక గాంధీ గారు డైరెక్ట్గానే చెప్పేశారు. ఒక రాయలసీమలో ఉండే ఒక కుర్రాడి బాడీలోకి కొరియన్ ఆత్మ దూరి తర్వాత ఏం జరిగిందన్నదే స్టోరీ అని అయితే డైరెక్టర్ గారు అయితే చెప్పారు. అన్నిటికంటే ముందుగా అయితే వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ ప్రతి మూవీలోనూ బాగానే ఉంటుంది. ఈ మూవీలో కూడా బాగానే చేశారు. ఆయన అయితే రితికా గారు ఉన్నంతలో అయితే బాగానే చేశారు. యాక్టింగ్లో అయితే మెయిన్గా సత్య గారి గురించి అయితే మాట్లాడాల్సిందే. ఈయన కామెడీ అయితే మూవీలో బాగా పెళ్ళేలానే ఉంది. టు బీ ఫ్రాంక్, ఈయన కామెడీ పైన మూవీ రిజల్ట్ అయితే బేస్ అయ్యిందనే రేంజ్లో అయితే ఉంది కామెడీ అయితే. సో ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగానే ఉన్నాయి. విఎఫ్ఎక్స్ కూడా ఉన్నంతలో అయితే బాగానే చేశారు. ఎస్పెషల్లీ విఎఫ్ఎక్స్ కూడా బాగానే ఉంది. ట్రైలర్ కట్ కూడా బాగానే చేశారు. సో చూడాలి మూవీ ఎలా ఉంటుందో. ఇక ఈ మూవీలో ఉన్న నెగిటివ్స్ గురించి మాట్లాడేదైతే, మూవీలో అయితే కొరియాని మరీ ఎక్కువగా వాడేసినట్టే ఉన్నారు. కొరియా వచ్చే వాళ్ళకైతే ఓకే, బట్ కొరియా రాని వాళ్ళకే కొద్దిగా ప్రాబ్లం అవ్వచ్చేమో. చూడాలి ఈ కొరియన్ మూవీలో ఏమన్నా ప్రాబ్లం అవుతుందో లేదో. ఇక అన్నిటికంటే మెయిన్ వచ్చేసి తమన్ గారి బీజిఎం అయితే చాలా అంటే చాలా లౌడ్గా ఇచ్చినట్టయితే అనిపిస్తోంది. టీజర్లో ఇచ్చిన బీజిఎం అయితే బాగానే ఉంది, కాకపోతే ట్రైలర్లో మరీ లౌడ్గా ఇచ్చారని అయితే అనిపించింది. దీన్ని చూస్తుంటే నాకైతే స్కంద మూవీ వైబ్స్ అయితే వస్తున్నాయి. అప్పట్లో కూడా థియేటర్లో చెవులు పగిలేలాగా బీజిట్టారు. సో రిలీజ్ చేసిన సాంగ్స్లో కూడా ఒక సాంగ్ అయితే బాగానే ఉంది. ఇంకే సాంగ్స్ నేనైతే పెద్దగా వినిపించుకోలేదు. ఈ మూవీ హిట్ అవ్వడం అయితే వరుణ్ తేజ్ గారి కెరియర్కి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఆయన హిట్ కొట్టి నియర్లీ గద్దలకొండ గణేష్ మూవీ తర్వాత ఏ మూవీ కూడా హిట్ అయినట్టే లేదు ఆయనవి. చూడాలి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇక డైరెక్టర్ గురించి మాట్లాడేదైతే, ఇలాంటి డైరెక్టర్స్ అయితే ఇండస్ట్రీకి అయితే అవసరం ఉన్నారు. నేనైతే ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్ అని చెప్పాలి. నాకు పర్సనల్గా ఈయన మూవీస్ అయినా ఎక్స్ప్రెస్ రాజా, మాస్ట్రో, అలాగే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఇలాంటి మూవీస్ అన్నీ నాకు మ్యాక్సిమం నచ్చుతాయి. ఈయన ప్రీవియస్ మూవీ అయినా లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా కొద్దిగా స్క్రీన్ ప్లే తేడా కొట్టింది. ఆ మూవీ కూడా బాగానే ఉంటుంది. సో నేనైతే వరుణ్ తేజ్ అలాగే మెర్లపాక గాంధీ ఇద్దరి కంబ్యాక్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. చూడాలి వీళ్ళిద్దరూ ఈ మూవీతో కంబ్యాక్ ఇస్తారో లేదో. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఇది మనకు కొరియన్ కనకరాజు మూవీ ట్రైలర్లో నచ్చింది అలాగే నచ్చని విషయాలు. మీరు కానీ ట్రైలర్ చూస్తుంటే మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. That's it for the video guys. Signing off, Cinematic Chris. Thank you.